ఈ కాలంలో 300 రూపాయలు పెడితే కొత్త బైబిల్ వచ్చేస్తుంది కదా. 300 రూపాయలు అంటే చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు. చిన్న పిల్లడి దగ్గర కూడా 300 రూపాయలు ఉంటాయి. కాబట్టి 300 రూపాయలతో బైబిల్ వచ్చేస్తుంది కాబట్టి బైబిల్ అంటే ఎవరికి లెక్కలేదు. డెకరేషన్లో వాడతారు, కబోర్డ్లో వాడతారు, తలదిండులో వాడతారు కొంతమంది. అంతేగాని ప్రతిరోజు అందరూ చదువుతున్నారా? అసలు బైబిల్ మన చేతికి రావడానికి ఎంతమంది వారి ప్రాణాలని బలంగా పెట్టారో మీకు తెలుసా? చచ్చిపోవడం చాలా ఈజీ, కానీ వాళ్ళ బ్రతుకులు ఎలా మారిపోయాయో తెలుసా? విలియం కేరీ అనే మిషనరీతో దేవుడు మాట్లాడి ఇండియా వెళ్ళమంటే తన కుటుంబ సభ్యులకి చెప్తే వాళ్ళు ఎవరు రానంటారు. నేను ఎలాగైనా వెళ్తాను, నాకు దేవుడు వెళ్ళమన్నాడంటే తన భార్య కూడా వద్దంటది. అప్పటికే తనకు ఒక బాబు ఉన్నాడు. అయినా వాళ్ళని తీసుకొచ్చి ఇండియాలో ఉండి బైబిల్ని స్థానికంగా అర్థమైన భాషలో చదవాలి, నేను తర్జుమా చెయ్యాలి అని బయట ప్రపంచాన్ని పట్టించుకోకుండా పరిశుద్ధాత్మ చేత నిండబడిన వాడై బైబిల్ని తర్జుమా చేస్తూ ఉండేవాడు. అదే సమయంలో తన బాబు అనారోగ్యంతో చనిపోతాడు. ఇండియన్స్ ఎవరు కూడా తనని పట్టించుకోరు, ఎందుకంటే మత ప్రచారానికి వచ్చాడని తనకి హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు. ఒక చేతుల్లో తన కుమారుడు శవాన్ని పట్టుకొని గొయ్యి తవ్వి అక్కడే పాతి గుండెలు బాధేలా ఏడ్చాడు విలియం కేరీ. అది చూసిన తన భార్య ఒక్కగానొక్క కుమారుడు పోతే పిచ్చిదానిలాగా అయిపోయి రాళ్లు పట్టుకొని వీధులంట విలియం కేరీని వెంటబెట్టి కొట్టిందంట. అయినా కూడా ఇలాంటివన్నీ పక్కన పెట్టి బైబిల్ని తర్జుమా చేయాలని స్థానికంగా ఇప్పుడు మనం చదవడానికి బైబిల్ని తర్జుమా చేసి ఇచ్చారు చూడు. తన జీవితం ఏమైపోయినా పర్వాలేదు, తన కుటుంబం ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు, కానీ నా కుటుంబం క్షేమంగా ఉండాలి, ఇండియన్స్ అందరూ బైబిల్ చదవాలని తన ప్రాణాలని పణంగా పెట్టి బైబిల్ని తర్జుమా చేసి నీకు నాకు ఇస్తే మనం ఏం చేస్తున్నాం? ఒక్క ఆయనే కాదు, ఎంతో మంది బైబిల్ని తర్జుమా చేయడానికి తన జీవితాలనే కృషి చేశారు. అలాంటిది ఈజీగా అంగడిలో మనకు వస్తుందని ఒక మూలన పెట్టేస్తే ఆ బైబిల్కి విలువ ఉందా? ఆలోచించండి. మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? అయితే వాళ్ళందరి కష్టానికి ఫలితం ఉన్నట్టే. లేదు ఒక మూలన పెట్టి అవసరమైనప్పుడే తీస్తున్నామా? ఆలోచించి మనల్ని మనమే స్వపరీక్ష చేసుకుందాం. ఈ రోజు నుంచైనా సరే ప్రతిరోజు బైబిల్ చదవాలి. బైబిల్ చదవకుండా ఒక్క రోజు కూడా పడుకోవడానికి వీల్లేదు అనే తీర్మానం మనం తీసుకోవాలి.